ఎందుకా చూపులంట? మీరు చేస్తుంటే మిమ్మల్ని పొగిడేవాడు కదా. ఇక్కడెవ్వరూ పుళ్ళుకోవడం లేదులే. ఎవడికి కావాలి ఆ పొగడ్తలు? ఇక వీళ్ళింతే, మారరు. నెక్స్ట్ ఏంట్రా? షాప్ వెతకాలి నాన్న. ఏరియా ఇంపార్టెంట్ రా. అవును నాన్న, అది దృష్టిలో పెట్టుకునే వెతుకుతాను. ఆల్రెడీ కొన్ని చూశాను. చందు, ఏంటి చిట్టి? ఇప్పుడు తీసిన ఫోటోలు బ్లూటూత్ ద్వారా ప్రింటర్కి పంపించాను, వస్తాయి తీసుకో. అలాగే. మనం కలిసి దిగిన ఫోటో నీ దగ్గరికి చేరింది ఇదొక్కటే కదా చంద్రిక? మీరే వెయ్యండి. ప్రకృతి కూడా ప్రేమ్ బాబుకి సహకరిస్తుందని అనిపిస్తుందండి. అవును చంద్రిక, ప్రేమ్ పందెంలో గెలిచి తీరతాడు. వాడిని తక్కువ చేసి చూసిన చూపులన్నీ నేలనే చూస్తాయి. వాడి మీద నువ్వు ఉంచిన నమ్మకం నిలబడింది అనడానికి ప్రేమ్ నీ మంగళసూత్రాన్ని తిరిగి నీకివ్వడమే రుజువు కదా. వాడు ఓడిపోడు చంద్రిక. ఈ తండ్రిని ఓడనివ్వడు. మన ఫోటో జాగ్రత్తగా దాచుకో. ఏంటి ఈ ఫోటోస్ చూసి మురిసిపోతున్నావా? ఈ ఫోటోస్తో ఏం చేద్దామని ఆలోచిస్తున్నావు? నేనేం ఆలోచిస్తానమ్మగారు. ఎవరికి తెలుసు? ఇలాంటివి నాకు నచ్చవని నీకు తెలుసు కదా. సో ఉండకూడదు. అమ్మగారు, అమ్మగారు ఏం చేస్తున్నారు? ఇవ్వండి. ఇవ్వడానికి కాదే లాక్కుంది, తగలెట్టడానికి. అమ్మగారు, మీకే చెప్పేది, అలా చేయకూడదు. అలాంటి సెంటిమెంట్స్ నాకు లేవు. వదలవే. చెప్తుంటే అర్థం కావట్లేదా? నీ కోపం ఏదైనా ఉంటే నా మీద చూపించు, భరిస్తా. ఆయనున్న ఫోటో మీద చూపించినా సహించే సమస్య లేదు. వదలవే. వదలవే, చెయ్యి నొప్పెడుతోంది. మరి అమ్మగారు అని మర్యాదగా చెప్తే విన్నావా? ఓ రెచ్చిపోయావుగా. వదలవే, చెయ్యి నొప్పిగా ఉంది. వదలు. ఇంకొకసారి ఇలా చేస్తావా? చెయ్యను చంద్రిక, చెయ్యి నొప్పెడుతోంది. వదలవే. నా చెయ్యి మెలిపెడతావా? పీక నొక్కలేదు, సంతోషించు. అయితే నువ్వు చేసింది రైటా? ఆయనతో ఫోటో
చేసావే? నేను దిగానా? అక్కడే ఉండి గుడ్ల ఉబ్బలా చూస్తున్నావు కదా. అక్కడ పిలిస్తేనే కదా నేను ఫోటోలకెళ్ళింది. అదేదో పెద్ద నేరం ఘోరమైనట్టు తెగ గింజుకుంటున్నావు. అది నాకు నచ్చలేదు కాబట్టి చెప్పాను. నువ్వు చెప్పలేదు, తగుల పెట్టడానికి చూసావు. అయితే నా చెయ్యే విరిచేస్తావా? క్షమా, ఇదే మళ్ళీ మళ్ళీ నాతో చెప్పించద్దు. మన అగ్రిమెంట్ ప్రకారం నువ్వు పెట్టిన హద్దుల్లో నేను పెట్టిన హద్దులు నువ్వు దాటకూడదు. పని మనిషిగా నువ్వు నన్నెంత టార్చర్ పెట్టినా భరిస్తాను. కానీ హర్ష గారికి కానీ ఆయనకి సంబంధించిన దాని మీద కానీ నువ్వు హానికరంగా ఏం చేసినా ఊరుకోనని ముందే చెప్పానా లేదా? తలాడిస్తున్నాను కదా, మరెందుకు ఆయనున్న ఫోటోని కాల్చటానికి సాహసం చేశావు? ఇంకా చెయ్యనని చెప్పాను కదా. చేస్తే ఈసారి చెయ్యి కాదు, మెడ విరిచేస్తాను. చచ్చూరుకుంటావు. పో. అత్తా, అమ్మగారు నీ దగ్గరకు వచ్చారు దేనికి? ఆ, ఏం లేదు. ఏమీ లేకపోతే ఆవిడ మొహం ఎందుకు అలా పెట్టుకుని వెళ్తుంది? ఆవిడ మొహం అంతే కదా చామంతి, ఎప్పుడు చిరునవ్వులు చిందిస్తుంది చెప్పు. ఏం మాట్లాడారత్తా అసలు? ఆవిడికేదో తినాలనుందట, పెట్టాను, తినేసి వెళ్ళింది. ఏంటి, అమ్మగారు తినాలన్నది మాటల్లోనే చెప్పి తినిపించేశావా? అంటే నువ్వు వండేది చెప్తుంటేనే ఆవిడకి తిన్నట్టు అయిపోయిందన్నమాట. అవునమ్మా, అలాంటిదే. ఏంటత్తా అవి? ఇవా? అవే అత్తా, ఫోటోల్లో ఉన్నాయేంటి? ఫోటోలే చామంతి, ఆ ఫోటోలే చామంతి. మనం కొత్త బట్టలు వేసుకుంది చిట్టి ఫోటోలు తీశాడు కదా, అవే. ఆహా, అప్పుడే ప్రింట్ ఇచ్చేసాడా? ఏదత్తా చూడు నువ్వు. వద్దమ్మా, అరే ఇవ్వత్తా. కాలిపోయాయి చామంతి. కాలిపోయిందా? ఏమైంది? అక్కడ పెట్టాను, చూసుకోలేదు. పర్లేదులే, చూస్తా. నువ్వు ఇవ్వత్తా. బాగా తీసాడత్తా. అత్తా, మంగళసూత్రం వేసేసుకున్నావా? అనకూడదు కానీ ఇప్పుడు ఇంకా కళ వచ్చేసిందత్తా. ప్రేమ్ బాబు కళ తెప్పించేశాడు. నవ్వితే నువ్వు భలే ఉంటావత్తా. అబ్బో, సిగ్గుపడుతున్నావే. ఇంకా బాగున్నావత్తా. ఓ చామంతి, నిజం చెప్తున్నానత్తా. సర్లే, భోజనాల టైం అయింది. నువ్వు వెళ్ళి ప్లేట్స్ పెడుతూ ఉండు, నేను భోజనాలు తీసుకొని వస్తాను. సరే అత్తా. చామంతి, ఆ ఫొటోస్ ఇవ్వు. ఉహుం.